ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 34వ అధ్యాయం 26వ వచనం. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. ఈ దినం మనం షెకెము గారి జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా షెకెము గారు దీనాన్ని చెరిపారు, అంటే పాపం చేశారు. ఆ పాపము తప్పు అని తెలిసి కూడా దీనాన్ని కోరుకున్నారు. అయితే ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పినప్పుడు తన తండ్రి ఎటువంటి సలహా ఇచ్చారు? అది కనుక మనం చూసినట్లయితే తన తండ్రి కూడా దీనికి సపోర్ట్ చేసి మాట్లాడారు. అంటే ఏం చేశారు? తప్పు చేస్తున్నా కానీ నువ్వు చేస్తున్న కరెక్టే అని చెప్పారు. మన జీవితంలో కూడా మనం ఒక పాపంలో పడినప్పుడు ఆ పాపం నుండి విడిపోవాలని మనకు అనిపించినా అది మనకి ఇష్టంగా కనపడినప్పుడు సైతాను దాని యొక్క ఆలోచనలు మనం పాటిస్తే మన జీవితం కూడా షెకెము గారి జీవితం వల్లే అవుతుంది. షెకెము గారు కత్తివాత చంపబడ్డారు. ఇంకా తన జీవితం లేదు. తను అనుకున్నది పొందాడు, కానీ తన జీవితం లేదు. మనకు కూడా అంతే. మనము దేవునికి లోబడతా సాతాను చెప్పేవి పాటిస్తే, సాతాను మాటకి తలయొగ్గితే మన జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభా ఇటు రీతిగా ప్రభా నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నాయన. ఎస్సయా, మాకు తండ్రిగా నీవు మాత్రమే ఉండండి ప్రభా నాయన. నిన్ను మాత్రమే అనుసరించే గొప్ప భాగ్యం అనుగ్రహించండి. మేము సైతాన్ త్రోవల్లో నడుస్తూ ఉన్నామేమో ప్రభా, మమ్మల్ని దాని యొక్క బంధకముల నుండి విడిపించండి ప్రభా. ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.